నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ శివారు విలీన ప్రాంతాలకు లింక్ రోడ్ల నిర్మాణం విస్తరణ కోసం టీఎఫ్ఐడిసి పథకం ద్వారా మంజూరైన 55 కోట్లలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ శివారు విలీన ప్రాంతాల లింక్ రోడ్ నిర్మాణ విస్తరణ కోసం టీఎఫ్ఐడిసి పథకం ద్వారా మంజూరైన 55 కోట్లతో మొదటి ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడుతూ నల్గొండ పట్టణ శివారు విలీన ప్రాంతాలు లింక్ రోడ్లు గత 20 సంవత్సరాల పూర్వం వేసిన రోడ్లు మరమ్మతులు లేక కంకర తేలి కంప చెట్లు పెరిగి ప్రయాణికు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయని అన్నారు. ఒకే వార్డు కాలనీలుగా ఉండి వార్డు కార్యాలయం చేరుకోవడానికి 4-5 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. పట్టణంలో సుమారు 13 లింక్ రోడ్లను తక్షణమే టీఎఫ్ఐసిడి పథకం ద్వారా పట్టణానికి మంజూరైన 55 కోట్ల నుండి ఈ కింది రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్య, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి, ఐరంగి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజు, పినపురెడ్డి మసూదన్ రెడ్డి, ఉట్కూరు మసూదన్ తదితరులు ఉన్నారు. నల్గొండ పట్టణాన్ని ఆదర్శవంతమైనటువంటి పట్టణంగా, జిల్లాలో ఆదర్శంగా ఉండేటటువంటి పట్టణంగా మారుస్తా అని చెప్పి అనుకున్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి జరగకుండా ఆదర్శం అనేటటువంటి సాధ్యం కాదు. అందుకే శివారు ప్రాంతాల అభివృద్ధి అనేటటువంటి కీలకంగా దృష్టి పెట్టుకొని ఆ రకంగా చేయాలని చెప్పి, అదే రకంగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయంలో శివారు ప్రాంతాలు విలీన పంచాయతీల్లో అండర్ గ్రౌండ్ కవర్ కావట్లేదు. కాబట్టి ఈ శివారు ప్రాంతాలు విలీన పంచాయతీల్లో దీనికి అవసరమైనటువంటి సైడ్ ట్రైన్స్ నిర్మాణం కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం అనేది జరుగుతాం. ఈ రోడ్